మంత్రి గారు చెప్పినట్టుగా 19-24 మధ్య కాలంలో ఏదైతే వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీఎస్ఐడిసి ద్వారాగా 5 స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కుమారదేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, ఏగేశ్వరం, పైడిమెట్ట. ఈ 5 కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా గోదావరి వాటర్ ద్వారాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అనేది తీసుకుని పంటలు పండించుకున్నటువంటి పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అయితే వీటి కనీసం గత 5 సంవత్సరాల కాలంలో వీటి గురించి కనీసం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దాదాపుగా మా నియోజకవర్గంలో 17,940 ఎకరాల్లో రైతులందరూ కూడా ఈ యొక్క గోదావరి నీరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకున్నారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీటిని పంపులు గాని లేకపోతే మోటార్స్ గాని రిపేర్లు వస్తా ఉంటే గనక చిన్న రిపేర్లతోటి చేయించుకుంటూ రైతులను నడుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ చోట్ల కూడా ఇవాళ పైడిమెట్ట కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్టేజ్ 1 లో 4 ఉన్నాయి అధ్యక్ష. 4లో 2 పనిచేస్తాయి అధ్యక్ష. స్టేజ్ 2 లో 2 ఉన్నాయి అధ్యక్ష. అక్కడ 3లో 1 పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇలాగ మిగతా 4 లిఫ్ట్ స్కీమ్స్ లో కూడా సగం 4 ఉంటే 2, 5 ఉంటే 1 అట్లా పనిచేస్తూ ఉన్నాయి తప్ప అన్ని పంపు సెట్లు కానీ అన్ని కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. దానితోటి చివరి వరకు కూడా నీరు వెళ్ళాలంటే కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి అధ్యక్ష. ఇవి ఇవాళ రిపేర్లు చేయటం కూడా పనికి రావట్లేదు అధ్యక్ష. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న రిపేర్లు ఉంటే కనుక సంబంధిత కలెక్టర్ గారితో మంత్రి గారితో కూడా మాట్లాడుకుని చిన్న రిపేర్లు వచ్చి దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం గానీ ఇక రిపేర్లు కూడా పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఇవి నడుస్తా ఉన్నాయి కాబట్టి రిపేర్లు కూడా పనికిరావు కాబట్టి కొత్త పంప్ సెట్లు గానీ మోటార్లు గానీ బిగిస్తే తప్ప రైతులకి నీరు అందించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పటికే 1-2 పంపులతో నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వీటి గురించి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా రైతులకు పంటలు పండించుకుంటే దాని మీద దాదాపుగా 18,000 ఎకరాలు ఇట్లా రైతులు పండించుకుంటూ ఉన్నారు, నీరు ఇబ్బంది పడుతున్నారు, పంపు సెట్టు మోటార్లు కూడా పనిచేయట్లేదని చెప్పినప్పుడు రిపేర్లు కూడా పనిచేయలేదన్నప్పుడు కూడా సీఎం నుంచి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి గారు కూడా సభలో కూడా ఉండడం జరిగింది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రిగా. దయచేసి సీఎం కూడా ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారిని మీరే ఈ పనికిరావు అని చెప్పి ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పారు కాబట్టి కొంత ఖచ్చితంగా కొంత నిధులు కేటాయించి సాధ్యమైన తొందరగా కనుక రైతులు కనుక పంప్ సెట్లు మోటార్లు బిగించుకునే పరిస్థితి చేయాలి అధ్యక్ష. ట్రాన్స్ఫర్ కూడా ఈ మధ్యకాలంలో కూడా పాడైపోతే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా కొంచెం చేయించుకున్నాం అధ్యక్ష. త్వరితగత అది చేయించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం గోదావరి గుడిగట్టు ఏదైతే ఏటుగట్టు మీద ఈ పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పైడిమెట్ట ఇరిగేషన్ లిఫ్ట్ 4,950 ఎకరాలకు 9 గ్రామాల్లో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేది 2 స్టేజీలుగా అంటే స్టేజ్ 1 లో చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క 4 పంపు సెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పంపు సెట్ 350 హెచ్పి తోటి 116 క్యూసెక్కుల నీటి సామర్థ్యమైనటువంటి స్టేజ్ 1 అధ్యక్ష. ఇందులో 4 పంపుల్లో 2 పంపులు ప్రస్తుతం పనిచేయట్లేదు, కేవలం 2 పంపులు మాత్రమే స్టేజ్ 1 లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా స్టేజ్ 2 లో చూస్తే 3 పంపులు ఉన్నాయి. 3 పంపుల్లో ఒక్కొక్కటి కూడా 120 హెచ్పి తోటి 40 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఈ 3 పంపులు ఉన్నటువంటి స్టేజ్ 2 లో ప్రస్తుతం 1 పంపు మాత్రమే పనిచేస్తుంది, 2 పంపులు పనిచేయడంలో. దీని వల్ల ఏదైతే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ కి సంబంధించినటువంటి ఆయకట్టు 4,950 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి 50% ఆయకట్టు మాత్రమే సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క లిఫ్ట్స్ అంటే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేదే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా, ఎందుకంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగిందో అందులో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థ కూడా మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014, 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ లో మరి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఇరిగేషన్ గాడిలో పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ 19లో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ 18,000 కోట్ల మరి యొక్క బిల్లుల బకాయిలు వారసత్వంగా మాకు అప్పగించడంతో పాటు ఈ యొక్క ఇప్పుడే చెప్పినటువంటి ఓఎండ్ఎం వర్క్స్ అంటే 5 సంవత్సరాల్లోనూ కూడా మరి వాటిని మరుగున పడేసి అదేవిధంగా ఈ లిఫ్టులు కూడా 5 సంవత్సరాల్లో కనీసం వీటిని ఓఎండ్ఎం పట్టించుకోలేనటువంటి స్థితిలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్టుల పరిస్థితి అన్ని కూడా ఈ రకంగా ఉన్నటువంటి స్థితి అధ్యక్ష. ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1008 లిఫ్ట్లు ఉంటే అందులో 355 లిఫ్ట్లు అసలు పని చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 489 లిఫ్ట్లు అయితే పాక్షికంగానే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క 1008 లిఫ్ట్లలో ప్రస్తుతం పనిచేసేటువంటి లిఫ్ట్లు ఏంటంటే కేవలం 158 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇది 19, 24, 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గారు మా యొక్క 2-3 సార్లు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేసి ఏదైతే ఈ యొక్క లిఫ్టుల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి తాగునీరు అందుతూ ఉంటే ఈవేళ ఈ లిఫ్ట్లు పనిచేయకపోవడం వల్ల సగం ఈ యొక్క ఆయకట్టు పడిపోయినటువంటి స్థితిని ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే ఈ యొక్క టోటల్ లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 611 లిఫ్ట్లు పునరుద్ధరించి దీనికి 595 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతులే కాకుండా మనం పునరుద్ధరించిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు మరి ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి ఆర్థిక శాఖ కూడా ప్రతిపాదనలు పంపించారు.